ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా గాడ్ ఫెస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారో, దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని విశ్వసించి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇంతవరకు మనలను దేవుడు సజీవులుగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఈ విధంగా నిలిపి ఉంచి ప్రతి క్షణం మనల్ని నడిపిస్తున్నందుకు ఆయనకు హృదయపూర్వకంగా మొట్టమొదటిగా కృతజ్ఞత చెల్లిందాం. మీ పోరాటాల్లో, మీ శ్రమల్లో, మీ కన్నిటిలో, మీ దుఃఖంలో, మీ నిందల్లో, మీ అవమానాల్లో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి శత్రు పోరాటముల్లో, మీ ఓటమిలో దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చేయి విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. తప్పక నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని విడిపించడానికి సమర్థత కలిగిన వాడు. కాబట్టి మీ పరిస్థితులు ఎంత అధ్వానంగా ఉన్నా అధైర్యపడక దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు అనుగ్రహిస్తున్న వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ఎత్తిపట్టి ప్రార్థించండి. తప్పకుండా ఆయన కార్యాలు చూడబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు, శోధనలు ఉంటే తప్పక మీ ప్రతి ప్రార్థన వినపము కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థిస్తున్నాను, దేవునికి అప్పగిస్తున్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే మన పరిస్థితులన్నిటికీ జవాబు. మీరు కూడా ఆయనపై పూర్తిగా ఆధారపడండి. ప్రార్థించడం మానకండి, కంటిన్యూ చేయండి. తప్పక విజయాన్ని పొందుకుంటారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరల తంబూర్లను వాయింతువు, సంభ్రమపడు వారి నాట్యములలో కలిసెదవు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారో నేను మరలా కట్టిస్తానని. అంటే నీ జీవితంలో ఇంతవరకు నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే కోల్పోయావో, ఏదైతే నష్టపోయావో, దేనిని గురించి అయితే ఏడుస్తున్నావో, ఏదైతే నీ చేయి జారిపోయిందని బాధపడుతున్నావో, అది ఆరోగ్యమా, లేక ఆనందమా, సంతోషమా, సమాధానమా, లేక ధనమా, లేక నీ సొంత వారిని ఎవరైనా పోగొట్టుకున్నావా, లేక నీ కుటుంబంలో ఉన్న నెమ్మదిని పోగొట్టుకున్నావా? అంతకుముందు నా బిడ్డలు చాలా బాగుండేవారు, ఇదివరకు నా కుటుంబం చాలా బాగుండేది, ఇదివరకు నేను సమృద్ధిలో ఉన్నాను, ఇదివరకు నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఇదివరకు నాకు ఈ కష్టాలు, శ్రమలు లేవు, ఇదివరకు నాకు ఈ ఆర్థిక బంధకాలు లేవు, ఇదివరకు నా భార్య చాలా బాగుండేది, ఇదివరకు నా భర్త మంచిగా ఉండేవారు, ఇదివరకు నా పిల్లలు భక్తిగా ఉండేవారు, నా మాట వినేవారు. అయితే ఇప్పుడు నేను ఇవన్నీ కోల్పోయాను, ఇప్పుడు నేను సమాధానం లేకుండా ఉన్నాను, సంతోషం లేకుండా ఉన్నాను అని మానసికంగా ఎంతో కృంగిపోతున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఎంత మాత్రం కూడా భయపడొద్దు, నేను తిరిగి కట్టిస్తానని, నేను మరలా రిస్టోర్ చేస్తున్నానని. నిజంగా ఒక అద్భుతకరమైన విషయం ఇది. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది పతనమైపోయిన వారి ఆత్మీయ, శారీరక, ఆర్థిక పరిస్థితులను గురించి వేదన చెందుతూ ఉంటారు. వారు తరచుగా ఇలా ఆశపడుతూ ఉంటారు, ఒకప్పుడు నా జీవితం బాగుండేది, అటువంటి ఆనందం ఉండేది, దుఃఖం అంటే తెలియని దినాలవి, కన్నీరంటే తెలియని ఆనందకరమైన నా యవ్వన ప్రాయం అది, ఇదివరకటి సంతోషకరమైన దినాలు మరలా వస్తే ఎంత బాగుండును, ఇదివరకు నా భర్త లేక నా భార్య లేక నా పిల్లలు, నా కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉండేవారం, తిరిగి అటువంటి దినాలు మరలా వస్తే ఎంత బాగుండును, ఇదివరకు ఎంతో ఆరోగ్యంగా బలంగా ఉండేవాడను, నాకు మరలా అటువంటి ఆరోగ్యవంతమైన జీవితం వస్తే ఎంత బాగుండునని నీ పూర్వ దినాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత నీ స్థితిని బట్టి దుఃఖపడుతూ ఎద చెందుతున్నావా? గతించిపోయిన నా సంతోషకరమైన దినాలకి ఎప్పటికీ రావని నిరాశతో జీవించలేక తప్పదని బరువుగా నీ దినాలు గడుపుతున్నావా?
నీ జీవితం తిరిగి బాగుపడుతుందనే ఆశను పూర్తిగా వదులుకున్నావా? భయపడకో. ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నారు, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును అని. చూడండి, లూకా సువార్త 19:10 వ్రాయబడి ఉంది, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకమునకు వచ్చెను అని. వాగ్దానం చేసిన విధంగా నీ జీవితం ఎంత పతనమైపోయినా, పాడైపోయిన స్థితిలో, నశించిపోయిన స్థితిలో ఉన్నా, పూర్తిగా కూలిపోయినా తిరిగి కట్టగలడాయన, తిరిగి సరిచేయగలడు, తిరిగి బాగు చేయగలడు. నీవు కోల్పోయిన నీ ఆత్మీయ స్థితిని తిరిగి కడతాడాయన, నీ కుటుంబాన్ని తిరిగి కడతాడాయన, నీ పిల్లలను తిరిగి బాగు చేస్తాడు, నీ భార్యను తిరిగి బాగు చేస్తాడు ఆయన, నీ భర్తని తిరిగి కడతాడు, నీ ఆర్థిక పరిస్థితులను తిరిగి బాగు చేస్తాడు. నీ జీవితంలో నువ్వు కూలిపోయింది అనుకుంటున్నా నీ ప్రతి పరిస్థితిని తిరిగి తప్పక కడతాడు. కాబట్టి భయపడొద్దు. ఈ వాగ్దానం గట్టిగా పట్టుకో, ప్రార్థన చేయండి. వాగ్దానం ఎత్తిపట్టి, తండ్రి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మీరు వాగ్దానం ఇచ్చారంటే తప్పక నెరవేరుస్తారయ్యా. నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మనుషు వలే కాదు. ఇదిగో తండ్రి, నీ మాటను రిసీవ్ చేసుకుంటున్నానని, నా అజ్ఞానం చేత, నా బుద్ధిహీనత చేత నేను ఈ విధంగా చేశానయ్యా, అనేకమని పోగొట్టుకున్నాను, నన్ను క్షమించని. నీవేదైతే అతిక్రమించి నిర్ణయాలు తీసుకొని ఏవేవి చేసావో, నీ అహంభావంతో, నీ గర్వంతో, నీ అజ్ఞానంతో దేవుని చిత్తాన్ని త్రోసివేసి ఏమేమి జరిగించావో, నీ ఆత్మీయ, శారీరక, మానసిక పతనానికి కారణమైన నీ నిర్లక్ష్యము, అవివేకము, అతిక్రమమును గురించి, దేవా నేను పాపినని నీ అతిక్రమ క్రియలను గురించి ఒప్పు. దేవుడిని జీవితంలోనికి రావడానికి నువ్వు మార్గం సరళం చేసిన వాడు అవుతావు. ఆయన తిరిగి నిన్ను, నీ కుటుంబాన్ని కట్టడానికి మార్గం సరళమవుతుంది. అప్పుడు ప్రభు నీ జీవితాన్ని స్వాధీనం చేసుకొని తిరిగి కట్టడం ప్రారంభిస్తుంది. కాబట్టి ఎంతగా పాడైన స్థితిలో ఉన్నా భయపడొద్దు, ఎన్ని కోల్పోయినా భయపడొద్దు, అన్నీ కోల్పోయినా అనుకుంటున్నావేమో భయపడొద్దు. ఎటువైపు చూసినా, దేనిని చూసినా, బిడ్డలను చూసినా, భర్తని చూసినా, భార్యని చూసినా, ఆర్థిక పరిస్థితులను చూసినా, నా ఆరోగ్యాన్ని చూసుకున్నా, నా ఆత్మీయ జీవితాన్ని చూసుకున్నా, నా సాక్ష్యాన్ని చూసుకున్నా, ఏది చూసినా, ఎటు చూసినా దుఃఖమే మిగిలిందని అనుకోద్దు. దేవుడు ప్రతి పరిస్థితిలో నలువైపులా తిరిగి నిన్ను కట్టబోతున్నాడు. కాబట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోండి. తండ్రి అని మొరపెట్టుకోండి. అయ్యా, నీవు తప్ప నాకు ఆశ్రయం లేదు అని మొరపెట్టండి. నీవు తిరిగి కట్టగలవాడవని నాకు తెలుసయ్యా, అందుకే నీ దగ్గరికి వస్తున్నాను, మరలా కడతానన్నావు. అనేక సార్లు నా జీవితాన్ని బాగు చేశారు, అయినా నేను కోల్పోతూనే ఉన్నాను. తిరిగి మరలా కడతానని వాగ్దానం చేశారయ్యా. ఇదిగో నీకు సమర్పించుకుంటున్నాను, నన్ను, నా కుటుంబాన్ని, నా ప్రతి పరిస్థితిని చేతులు పెడుతున్నానయ్యా. బాగు చేయండి, తిరిగి కట్టండి అని ఈరోజు అందరం కూడా మన జీవితాలను ప్రభుకు సమర్పించుకుంటూ ఆయన సన్నిధిలో మోకరిందాం. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులై మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులై మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకి, ఆరాధన యేసుకి. అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకి, ఆరాధన యేసుకి. అంతా నా మంచికి, తన చిత్తమునకు తల వంచితే, చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను, స్తుతించుట మానను. ఆరాధనాపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట
స్తుతించుట మానను. తండ్రి నీకు వందనాలు. నీవు చేతి కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు కూడా స్పష్టంగా సూటిగా మాతో మాట్లాడారు. నేను కడుతున్నానని. ఇంతవరకు నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో, ఇంతవరకు నువ్వు గత దినాలను గుర్తు చేసుకుంటూ నేను సంతోషంగా ఉండేవాడనని అనుకుంటున్నావు కదా. తిరిగి మరలా అట్టి సంతోషాన్ని, అంతకంటే సంతోషాన్ని నీకు ఇవ్వబోతున్నానని ఈరోజు వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది అన్నీ కోల్పోయిన స్థితిలో ఉండి ఈరోజు మోకరించారో, నీకు సమర్పించుకుంటున్నారో తండ్రి, కట్టండి అని వేడుకుంటున్నారో. ప్రతి జీవితాన్ని కట్టండి అయ్యా. ప్రతి పరిస్థితిని తిరిగి బాగు చేయండి అయ్యా. ప్రతి విషయంలో నూతన సృష్టిని జరిగించండి అయ్యా. ప్రతి ప్లేస్లో మీరు అద్భుతం జరిగించండి నాయన. వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి 1 by 1 వారికి దయచేస్తున్నందుకు వందనాలు. ఎంత కూలిపోయి ఉన్నారు అంతగా మీరు రెట్టింపుగా ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ఎంతగా ఏడుస్తున్నారో అంతగా రెట్టింపుగా సంతోషాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానము నెరవేర్చబడును గాక. తిరిగి వారి జీవితాలు కట్టబడునుగా కేస్తున్నామములో, తిరిగి వారి జీవితాలు బాగు చేయబడునుగా కేస్తున్నామములో, తిరిగి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకొందురుగా కేస్తున్నామములో, తిరిగి రక్షణ సంతోషాన్ని పొందుకొందురుగా కేస్తున్నామములో, వారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి యేసునామములో పొందుకొందురుగాక. ప్రాముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి కామెంట్ ద్వారా వారి సమస్యలు తెలియజేస్తూ ఉండగా ప్రతి బిడ్డను కూడా నీకు అప్పగించుకుంటున్నాను నాయన. నీవు తప్ప మాకు వేరే ఆశ్రయం లేదయ్యా. నీవు మాత్రమే మా దిక్కు తండ్రి. అందుకే అందరినీ నీ దగ్గర తీసుకొస్తున్నాను నేను. నాకు అదే తెలుసు తండ్రి. నా చేతులతో నేను సరి చేయలేను, నా చేతులతో నేను బాగు చేయలేను. కానీ నాకు ఒక్కటి తెలుసు, బాగు చేయగలవని నేను తెలుసుకున్నాను. ఆయనకి అప్పగించుకున్నాను ఆత్మీయ కుటుంబాన్ని. వారు ఏదైతే ఇంతవరకు కోల్పోయిన స్థితిలో ఉన్నారో తండ్రి, వారు ఏదైతే పోగొట్టుకున్నారో సమస్తాన్ని మీరు రెస్టోర్ చేస్తున్నందుకు, తిరిగి బాగు చేస్తున్నందుకు, తిరిగి కడుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినము ఎవరు ఏ ప్రయత్నం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో ప్రతిదీ కూడా మీరు సఫలపరుస్తున్నారో నమ్ముతున్నాను. ప్రత్యేకంగా గర్భంతోని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ నీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న ఎంత ఏడుస్తున్నారో పోగొట్టుకున్నానని, ఎంత నలిగిపోతున్నారో పోగొట్టుకున్నానని, ఇక మీదట దేవుడు నిన్ను రెస్టోర్ చేయబోతున్నాడు. తిరిగి సమస్తాన్ని పొందుకోబోతున్నావు. దేవుని మాట ఉన్నది ఉన్నట్లుగా నమ్మండి అంతే. నమ్మితే అద్భుతం చూడబోతున్నావు. మీరు నమ్మినట్లయితే మీ విశ్వాసాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. వాగ్దానాన్ని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.